ప్రే కాల్తో పెట్టి తన్నీరా ప్రణీత్. అది చిన్నప్పుడు అయితే అసలు ఏనిచ్చేవాళ్ళు కాదు. నిజంగా బుక్ ఏనిచ్చేవారు కాదు మాయ. న్యూస్ పేపర్ ఏనిచ్చేవాళ్ళు కాదు. పండుగ రోజు తిట్టించుకోవడం ఎందుకురా ప్రణీత్? బ్రేక్ నా చేతిలో ఏమన్నా చూసావా? ఇంకో సినిమాలు చూసి ఏడ్ చేస్తుంది మతే. ఊరుకో ఏడో మాగా ఏముందిలే. ఊరుకో ఏమో సినిమాలు చూస్తే ఏడ్ చేద్ది, నువ్వేమో నవ్వుతూ ఏడుస్తావు. ఎందాక ఎప్పుడో వెళ్ళింది, ఇప్పుడు వస్తుంది మీ బాబీ. అంటే మనం ఇప్పుడు లక్ష్మీ గణపతి స్వీట్స్ వేడి పప్పులకు వచ్చేసా అంటే అమ్మ బాబాయ్, సెకండ్ షో మూవీ చూసాక ఎర్లీ మార్నింగ్ లెగవాలంటే చాలా కష్టం మావా. 4:30కి అలారం పెట్టుకుంటే 5:30కి లేచాం. అది కూడా మా మమ్మీ లేపడం వల్ల. ఎవ్రీ ఇయర్ మేము భోగి ప్రణితల ఇంటి దగ్గర వేస్తాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బయలుదేరాం ప్రణితల ఇంటికి. చూసారా ఈ లోయెత్తిగాడు వీళ్ళు చూపించి గుర్తేస్తాడు, నిద్ర మొత్తం తదలనట్టుంది ఇంటికి. అంత మార్నింగ్ లేచారు, దేవుడి పాటలు వేసారు. బయటకు వస్తే తెలిసిందే ఎంత ఫాస్ట్గా లేసాము మేము. ఇక్కడ ఆల్రెడీ ఒక భోగి మంట వేసి అయిపోవచ్చింది కూడా. అది మేము ఇప్పుడు వెళ్ళి వేయాలి. ఇంకా ఈ టైంలో బళ్ళు మీద వెళ్తున్న వాళ్ళు అంతా ఖచ్చితంగా ఇల్లు శ్రీకాకుళం విజయనగరం వెళ్ళిపోతారు. ఈ టైంలో వెళ్తేనే బెటర్ లేండి, ట్రాఫిక్ ఉండదు. ఒక 8కి 9కి అలా రీచ్ అయిపోతారు. ఇది ఒకటేనా? అబ్బా అంత సింపుల్ గా వచ్చింది. నా ఫిట్నెస్ ని శంకిస్తున్నావా? డిస్ట్రిక్ట్ లెవెల్లో హ్యాట్రిక్ ఛాంపియన్ ని, నీలాంటి వాళ్ళని నలుగురిని మోస్తా. అండి ఇప్పుడు ఈ చెక్కతోనే మనం భోగి మంట వేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఎలా చేసేవాళ్ళం అంటే ఒక 2 days ముందే మా బ్యాచ్ అందరం కలిసి బయటికి వెళ్ళి ఏదో ఒక చెక్కలు తీసుకుని వచ్చేవాళ్ళం. అవన్నీ కలిసి ప్రింటల్ ఇంటి దగ్గర దాచేవాళ్ళం అనమాట. అది కదరా హనుమాన్ జంక్షన్ లో ఆవు లోపలికి వెళ్ళి నడుస్తారు చూడు, అలా నడుస్తున్నట్టు ప్రణీత్ గాడు. వాళ్ళకన్నా పెద్ద మంట వేయాలరా మనం ఈరోజు. ప్రే కాల్తో పెట్టి తన్నీరా ప్రణీత్. అది మన బాలయ్యబాబు తన్నెట్టనరా దెబ్బకి వచ్చేది. మేము ఇది ఎరగొడుతున్నప్పుడు చేసిన గోలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లేచిపోయారండి. చేతికి సుత్తి వచ్చిన వెంటనే KGF బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది. ఈ లోహిత్గాడు వాడి సివిల్ టెక్నిక్స్ అన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం లోహిత్ గడితే సోమేష్ గడితే జాబ్ వాళ్ళే వేస్తారు భోగి మంట. ఇప్పుడు కరెక్ట్ టైంకి మా మావయ్య తేజు లక్కి ముగ్గురు వచ్చేసారనమాట. లక్కీ అండ్ తేజు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు మార్నింగ్ లేచి ఇలా భోగి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే. మా అన్నయ్య రోహితే మిస్ అయ్యారు ఈసారి. చుట్టలు ఇచ్చి చుట్ట దాంట్లో వేసేయాలి. రే పుస్తకాలు వేస్తే చదువు రాదురా మనకి. చిన్నప్పుడు అయితే అసలు ఏనిచ్చేవాళ్ళు కాదు. నిజంగా బుక్ ఏనిచ్చేవారు కాదు మాయ. న్యూస్ పేపర్ ఏనిచ్చేవాళ్ళు కాదు. అదే కదా. ఈ మంట సరిపోదా అని ప్రణీత్ గారు దొంగ ఒకటి ఉంది తీసుకుని వచ్చేద్దాం అని అన్నాడు. ఎందుకు ఇది ఆల్రెడీ ఉంది కదా అని చెప్తే వైల్డ్ ఫైర్ అని అందరికీ ఎందుకు లాస్ట్ లో ఆంటీ కర్రలు స్పాన్సర్ చేయడంతో మా ప్రణీత్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ముందు నుంచి చెప్తున్నాడు అనమాట, పక్కింటి ఆంటీ కర్రలు ఇస్తానన్నారా ఇంకా ఇవ్వలేదు అని. ఫైనల్లీ భోగి మంట అయితే చేసాం, అయిపోయింది. అదిగోండి ఈ లోపు GVMC వ్యాన్ వచ్చేసింది మ్యూజిక్ వేసుకుంటూ. ఎక్కడో తెలుసు కదా మనం వైజాగ్ లో, మన సాయంత్రం లోపు ఇవన్నీ సర్దేస్తారు వాళ్ళు. ఇంకా సరదాగా మన ఏరియా చుట్టూ ఒక రౌండ్ వేద్దాం కదా అని బయలుదేరాం అందరం. ఇంకా చాలా మంది ఇంకా భోగి మంటలు ఇప్పుడు వేస్తున్నారు. ఇంకొంతమంది ఆల్రెడీ వేసిన మంటల్లో బిందెలు పెట్టుకుని వేణీలు కాసుకుంటున్నారు అనమాట. ముగ్గులు కూడా వేసేసుకుంటున్నారు. బాబా ఎంత ప్రశాంతంగా ఉంది మామ. అసలు బెంగళూరు ట్రాఫిక్ అక్కడ ఉన్న ఏరియాలు, ఇక్కడ మన వైజాగ్ లో ఉన్న ఏరియాలు ట్రాఫిక్ పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఇదిగోండి ఇదే మా ఇంటి దగ్గర ఉన్న స్కేటింగ్ పార్క్. లోపల భోగి సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నట్టున్నాయి. సో చాలా మంది జనాలు అయితే ఉన్నారు. టిఫిన్స్ కూడా పెడతారు ఇక్కడ వీళ్ళకి. ఈ వైపు చాలా బాగుంది మా చుట్టూ పొగ మధ్యలో మేము, చాలా బాగుంది. కానీ చాలా మంది ప్లాస్టిక్ కూడా వేస్తున్నట్టున్నారు. సో మీరు మాత్రం అలా చేయకండి. ప్రణీత్ పండుగ రోజు తిట్టించుకోవడం ఎందుకురా ప్రణీత్? బ్రేక్ నా చేతిలో ఏమన్నా చూసావా? నేనే బ్రేక్ పట్టుకుంటే బ్రేక్. నేను ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తాంటి తెలిసిపోద్ది. బండి అలా ఆన్ చేయాలరా. నేను లోహిత్ గారు సీరియస్ గా మాట్లాడుకుంటుంటే సోమేష్ ప్రణీత్ వెనకేమో ఉసిరిగాల కోసం కొట్టుకుంటున్నారు. ఇది ఎలా ఉంటదండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? తీసుకుంటా. మా ఇంటి దగ్గర మా వాళ్ళని చూడండి, మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని భోగి మంట వేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండాలి పద్ధతి అంటే. మేము ఉన్నాం. భోగి మంట వేస్తే ఫెస్టివల్ ఫీల్ వస్తుంది లేదు, కానీ ఈ గంగరెద్దులను చూస్తే మాత్రం ఖచ్చితంగా సంక్రాంతి ఫెస్టివల్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదా
ఇప్పుడు మా ఇంట్లో కూరగాయలు తీసుకురామంటే నాకు నచ్చిన ఒక 5 కూరగాయలు అయితే తీసుకెళ్ళిపోయాను. వైజాగ్లో ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ కదా, సో మా మమ్మీ బ్యాగ్ ఇచ్చి పంపించింది. రోజు గారెలు లేకపోతే ఆ పండగ అసలు ఫుల్ఫిల్నెస్సే ఉండదండి. చూసారా, మా అమ్మమ్మ మామయ్య పిల్లలు అందరం కలిసి మా మమ్మీ చేసిన గారెలు ఏదో కుమ్మేస్తున్నాం అనమాట. మెయిన్గా పండగని గారెలు చేయలేదు మా మమ్మీ, తేజు వచ్చింది కానీ గారెలు చేసింది. ఎందుకంటే తేజు హాస్టల్లో ఉంటుంది, సో పండగకు వచ్చింది కాబట్టి ఎక్కడ మళ్ళీ గారెలు మిస్ అయిపోతుందని మా మమ్మీ గారెలు చేసింది. ఇంకా అందరం ఒక మంచి మూవీ పెట్టుకుని టీవీలో గారెలు కుమ్మేసాం అనమాట. కిగాడు కన్ను ఆర్పకుండా సినిమానే చూస్తున్నాడు. మా తేజు ఏంటంటే ఇంకో సినిమాలు చూసి ఏడ్ చేస్తుంది మా తేజు. లేదు, ఏడుస్తున్నావు, కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నారా బాబు. అందుకే మనం అందరం ఇక్కడ కూర్చుంటే పక్క వెళ్ళిపోయింది పాపం. ఊరుకో ఏడవ బాగా ఏముందిలే. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒరే మీ అక్కేమో సినిమాలు చూస్తే ఏడ్చేద్ది, నువ్వేమో నవ్వుతూ ఏడుస్తావు. ఒరే మీ అక్క కన్నా ఘోరంగా ఏడుస్తున్నావు కదా నవ్వితే. ఒరే నీ దుంపదే. అరే అన్న ఒకసారి తిరిగి అన్న ఏడుస్తున్నావే నువ్వు. ఇప్పుడు మధ్యాహ్నం మా పెద్దనాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మా పెద్దనాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఒక చిన్న సర్ప్రైజ్. బావగారు ఝాన్సీ అక్క బేసిక్ ఏంటంటే ఈ రోజు మా గోపి అనే బాబీ రావాలి, కానీ బావగారు ఝాన్సీ అక్క కూడా వచ్చేసారు. అందుకే మా అక్క పొద్దునే ఫోన్ చేసి ఇంటికి రారా అన్నది. ఇందుకోసమే అనుకుంటా. అవి కెమెరా హాయ్ చెప్పు. మా పెద్దనానికి 3 days రెస్ట్. చూసారా మేము ఎక్కడ అలిసిపోతామని మా పెద్దనాన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నారు మాకు. ఇది కూడా మా పెద్దనాన్న గర్ల్ ఫ్రెండ్ మా పెద్దమ్మ. హాయ్ గైస్, ఇప్పుడు మేము తొట్లకొండ వెళ్తున్నాం. ఇప్పుడు తొట్లకొండ వెళ్తున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బాబీ తొట్లకొండ వెళ్తున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? గోపి అన్న తొట్లకొండ వెళ్తున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? తొట్లకొండనా? అది ఎక్కడ ఉంది? తొట్లకొండ అని పేరు ఎందుకు వచ్చింది? అక్కడ ఎక్కువ తోటలు ఉంటాయంట, అది ఒక పెద్ద కొండ అనమాట, అందుకని తొట్లకొండ అని పేరు. ఓకే నైస్ రివ్యూ. ఇది ఇంటెలిజెంట్ ఫెలో. అవగారు తొట్లకొండ వెళ్తున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఇంకా దాటలేదు అక్క. రైట్ తీసుకుంటే రుషికొండ, లెఫ్ట్ వెంకటేశ్వరం గుడి. జగన్ అన్నది ఇప్పుడు టీగా ఇందాకలే తాగాను అక్క టీ. నేను అక్క తాగాను అక్క, బలం అంటే ఏదో కష్టపడి అటు ఇటు బేసిక్గా నేను టీ కాఫీలు ఏమి తాగను, నాకు అలవాట్లేదు. కానీ ఇందాకల పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో మా బావగారు టీ తాగు ఏం కాదు అంటే సర్లే అని తాగాను. వీళ్ళేమో నేను టీ తాగడం చూడలేదంట ఇప్పటికి వచ్చి. సో ఇప్పుడు మళ్ళీ నన్ను తాగమంటున్నారు. చూడండి ఏమైనా న్యాయం ఇది. గైస్ తొట్లకొండ బీచ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. బీచ్ బాగుందా? చాలా బాగుంది అందుకే కదా. ఈలోపు మా గోపి బాబు వాళ్ళు చిన్న ఫోటోషూట్ తీసుకుని వచ్చేసారు. హాయ్ గాయస్, ఈరోజు మేము అందరం తొట్లకొండ బీచ్కి వచ్చాం గాయస్. ఓ సారీ. జస్ట్ ఇప్పుడే ప్రణీత్కి కాల్ చేసి ఎక్కడ ఉన్నారా అంటే తొట్లకొండ అన్నాడు. సర్లే మేము ఎక్కడ ఉన్నాం రారా కలుద్దాం అని ఇంకా కలిసాను అనమాట. రోహిత్ హాయ్ చెప్పరా కెమెరాకి. మార్నింగ్ మీకు చెప్పాను కదా రోహిత్ మా అన్నయ్య మిస్ అయ్యాడని. ఇంకోటి వీడే రోహిత్, మా గ్యాంగ్లో బొడ్డోడు. ఇంకా మా వాళ్ళతో అలా మాట్లాడేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక మేము కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాం? నేను వస్తా అయితే. ఎవరు తీసుకెళ్తున్నాడు మధ్యలో డుడ్డు వస్తా చూస్తాను. మళ్ళీ ఇంకొకసారి తాగినప్పుడు నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు చూద్దాం. చాయ్ తీసుకున్నప్పుడు వీడియో తీరా. ఇంకా ఇంటికి ఒట్టి చేతులతో వెళ్తామని మన వాల్తేరులో ఉన్న వేడి నేతి బొబ్బలకి అయితే వచ్చేసాం. ఈ షాప్ లైక్ ఈ స్వీట్ షాప్ చాలా ఫేమస్ ఇక్కడ. అంటే మనం ఇప్పుడు లక్ష్మీ గణపతి స్వీట్స్ వేడి బాబులకు వచ్చేసా అంటే అయ్యి బాబా అంతమంది ఉన్నారు ఏంటండి బాబా. ఈ లక్ష్మీ గణపతి స్వీట్స్ వాల్తేరులో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు జనాలు ఎంతమంది ఉన్నారో. పండగ వాళ్ళు ఏమో తెలియదు కానీ జనం మాత్రం చాలా మంది ఉన్నారు. షాపింగ్ మాల్స్ లో కూడా ఎంతమంది జనం ఉంటారేమో అంతమంది ఉన్నారు లోపల. బట్ ఫ్రాంక్లీ సేయింగ్ స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను చెప్పేది ఏముంది, మీరే చూస్తున్నారు కదా జనాన్ని. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఇక్కడ ట్రై చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి.
షాప్ పేరు తెలుసుగా, శ్రీ లక్ష్మీ నరసింహ వేడి నేతి బొబ్బట్లు. ఇది ఎలా ఉందంటే శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఎలా ఉంది. ఇంతమంది జనం ఉన్నారేంట్రా బాబు అని మా బాబీ బయటికి వెళ్ళి నుంచున్నది అనమాట. మేము ఎలా పోరాడుతున్నాం అని మా బాబీ చూస్తుంది దూరం నుంచి. ఫైనల్లీ యు గాట్ ఇట్, సాధించాం. ఇంక ఈ బొబ్బట్ల స్మెల్కి మేము ఇంటికి వెళ్ళినంత వరకు కూడా వెయిట్ చేయలేదు, దారిలోనే కానించేసాం. దారిలో కూడా తెచ్చిన వెంటనే కార్లోనే ముగించేసాం అందరం. బొబ్బట్లు తినేది రివ్యూ చెప్పాలి మీరు అందరూ, ఎలా ఉన్నాయి? సూపరా బాబీ? బొబ్బట్లు ఎలా ఉన్నాయి? బాగుందా? ఎలా ఉంది? చాలా బాగున్నాయండి. బాగున్నాయా? థ్యాంక్ యూ. ఎలా ఉంది? సూపరా. నెక్స్ట్ ఇప్పుడు మనం షాపింగ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో షాపింగ్ ప్యాంట్లూమ్ షాప్కి అయితే వచ్చేసాం, మన ఇసుక తోట దగ్గర ఉన్న ప్యాంట్లూమ్స్కి. లోపలికి వచ్చిన తర్వాత ఎవరు దారినారు వెళ్ళిపోయారు, ఇంకా నేను సోనుగాడు మిగిలిపోయాం. ఎవరు మోటివేట్ చేసినా చేయకపోయినా మా సోనుగాడు నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఖాళీగా వచ్చిందేమో పదవ ఒక వ్లాగ్ తీసుకుందాం షాపింగ్ మాల్ అంటున్నాడు. ఏం తీస్తాం షాపింగ్ మాల్లో కంటెంట్ ఏం లేకుండా అంటే, అయితే నేను బెల్ట్ కొంటాను ఇప్పుడు దాన్ని వ్లాగ్ చేయ అంటున్నాడు. బెల్ట్ లేవా అన్నా? ఓకే. మా సోనుగాడికి అప్పుడే అర్థమైపోయినట్టుంది ఇంత పెద్ద షాపింగ్ మాల్స్లో కాస్ట్ ఎలా ఉంటుందో. ఇదేంటి, మనం ఏదో ఒకటి కొనేసుకోవచ్చు. ఆశలు అడిగితే ఒకవేళ మనం ఏం కొనకుండా వెళ్ళిపోదాం. ఓకే. ఇంకా అటు తిరిగాం ఇటు తిరిగాం, పైకి వెళ్ళాం కిందకి వెళ్ళాం, కానీ మా సోనుగడ్లు బెల్ట్ అయితే ఎక్కడ దొరకలేదు. ఇంకా మా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఇంకా అంతకీ ఇంత తిరిగినా ఇంక వెళ్ళి షాపింగ్ అవ్వలేదని అలా బయటను కూర్చున్నాం అనమాట. అందుకే అమ్మాయిలతో షాపింగ్ రాకూడదా కదా? గంట చేస్తారు మరి. ఇంకో ఇంత పెద్ద షాప్కి వెళ్ళి మన ఇద్దరిని బయట వదిలేసారా? పుష్ప సాంగ్స్ పెట్టాలా? ఓకే. ఇప్పుడు వరకు ఏ పాటలు విన్నావు? అవి బోర్ కొట్టిందనే ఇప్పుడు పుష్ప సాంగ్స్ పెట్టమంటున్నా. ఓకే. ఎందాక ఎప్పుడో వెళ్ళింది, ఇప్పుడు వస్తుంది మీ బాబీ. ఏమంటున్నాడు తెలుసా, అమ్మాయిల్ని షాపింగ్ తీసుకురావచ్చు, గంటలు షాపింగ్ చేస్తారు, అందుకే ఆడపిల్లని కనద్దు అనేది అంటున్నాడు వాడు. నీకు చెల్లె పుడుతుంది. ఝాన్సీ అక్క ఇందాకల నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సాంగ్ ఎదుగుతూనే ఉంది. అసలు దొరికిందా? పోనీలే ఫైనల్లీ. ఎక్కడికి వెళ్దాం? చిట్టిబాబు కోడిపులోకి వెళ్దాం. సో లాస్ట్లీ MVP బ్రాంచ్లో ఉన్న చిట్టిబాబు కోడిపోలోకి అయితే వచ్చేసాం. ఏంటి మామ ఇది, ఏంది సెటప్ అసలు, ఆ వాటరింగ్ ఏంటి, అయ్యి బాబాయ్ ఇది వేరే లెవెల్ అమ్మా. ఇది నేను ఇప్పుడే చూడడం వైజాగ్లో. మా గోపిని న్యూ ఇయర్కి ఇక్కడే బిర్యానీ తీసుకున్నాడంట. సో చాలా బాగుందని చెప్పాడు. సో సర్లే అని ఇక్కడికి వస్తే ఏమి లేవు, పెద్ద ప్రాంక్ అయ్యాం. అసలు ఓన్లీ నార్మల్ చికెన్ బిర్యానీ ఉందంట. సర్లే ఇంకా 3 తీసుకున్నాం. ఈ పక్కనేమో నేను మా అన్నని గోపుతున్నాను, అన్న వెజ్ లేనో చూడు అని. ఆ వెజ్ లేని లేదురా, అందరం ఈరోజు చికెన్ తినేద్దాం అన్నాడు. బట్ ఈరోజు నేను చికెన్ తినలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇక చాలా సస్పెన్స్ తర్వాత మా గోపి అని అర్థమైంది ఈరోజు నేను చికెన్ తిననని. ఇంకేముంది, వీళ్ళందరూ మంచిగా చికెన్ తింటుంటే నేను మాత్రం మధ్యాహ్నం వండిన బెండకాయ కర్రీ చేసుకుంటున్నాను. అంతేలేండి. సో గైస్ అవండి సంగతులు. భోగి రోజు ఇలా గడిచింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎంత మంచి కంటెంట్ బ్లాగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ వీడియోలో మన సంక్రాంతి కనుమ కలిపి ఒకే ఒక వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్. అంటిల్ దెన్ బై బాయ్.